అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపటి రోజు అనగా జూలై 16వ తేదీ గురువారం మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం రేపు క్రమంగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి. చివరిలో చెప్పే పూజలు పరిహారాలు మీకు మరింత ఉపయోగపడవచ్చు. అలాగే ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాలు తప్పకుండా క్లియర్గా తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందండి. చాలా కాలంగా వాయిదా పడిన పనులను పూర్తిగా చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకొని మీ రోజును ప్రారంభిస్తే మానసిక ప్రశాంతత కూడా మీకు పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు మీకు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ కాల్ ఒక బంధువు నుంచి కావచ్చు, స్నేహితుడి నుంచి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి నుండి కావచ్చు, చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి నుండి కూడా ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి సమాధానం కూడా దొరకవచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు చేరే అవకాశం కూడా ఉంది. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దండి. ముందుగా పూర్తిగా ఒక విషయం తెలుసుకొని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కొంతమందికి అయితే ఈ కాల్ భవిష్యత్తులో ఒక అవకాశానికి నాంది పలకవచ్చు. మరికొంతమందికి అయితే కుటుంబ సభ్యుల సమస్యలకు పరిష్కారం చూపే సమాచారంగా కూడా మారవచ్చు అనమాట. మరి రేపటి రోజు మీ మాటల్లో మాధుర్యం ఉంటే అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చీటికి మాటికి చిన్న విషయానికే ముక్కు మీద కోపం అంటారు కదా, అలా ఆవేశపడిపోతూ ఉంటారనమాట. చిన్న విషయానికే పెద్దగా కోపడుతూ ఉంటారు. కోపాన్ని తగ్గించుకొని ఓర్పుతో వ్యవహరిస్తే మీరు అనుకున్న పనులు సానుకూలంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. మీపై అసూయపడే వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉన్నందున మీ వ్యక్తిగత విషయాలను అందరితో కూడా పంచుకోవద్దు. ఇక ఈ వీడియోని ఎక్కడున్నా చివరి వరకు తప్పకుండా వినండి. చివరిలో చెప్పే అదృష్ట రంగు, ఇప్పుడు అదృష్ట సంఖ్య, చివరిలో చెప్పేటువంటి పూజల పరిహారాలు మీకు ఎంతో శుభప్రదంగా కూడా మారబోతున్నాయి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశి వారికి అధిపతి గ్రహం శని భగవానుడు. అందుకే కుంభరాశి వారు చాలా క్రమశిక్షణ, పట్టుదల, నీతి నిజాయితీ, అలాగే సహనం అనేది సేవాభావం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ధైర్యంతో నిలబడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక కుంభరాశి వారి మనస్తత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటకు ఎంతో కోపంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నో ఆలోచనలతో ఉంటారండి. ఇతరులకు వీరు కోపిష్టి, అసలు వీరితో మాట్లాడడం టైం వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇతరులకు సహాయం చేయడంలో వీరే ముందుంటారనమాట. అన్ని రాశులలోకెల్లా ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు. తమ మాటకు విలువ ఇస్తారు. ఒకసారి నమ్మిన వ్యక్తిని చివరి వరకు నమ్ముతారు, కానీ నమ్మకాన్ని దెబ్బతీసిన వారిని మాత్రం మళ్ళీ సులభంగా విశ్వసించరండి. వీరికి స్వతంత్రంగా ఆలోచించే స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదించాలని కూడా కోరుకుంటారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి వస్తారు. కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి గ్రహం అయినప్పటికీ శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శివ పరమాత్మ, అలాగే శ్రీ వారాహి అమ్మవారి ఆరాధన కూడా ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ఈ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల జీవితంలోని అనేక అడ్డంకులు తొలగి మనశ్శాంతి, ధైర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని కూడా విశ్వసిస్తారు. ఇక రేపటి రోజు ఉదయం నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. అనంతరం శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 27 సార్లు జపించడం మీకు శుభప్రదంగా భావిస్తారు. మీకు రేపటి రోజు కలిసి వచ్చే అదృష్ట రంగులు వచ్చేసి నీలం రంగు, లేత నీలం రంగు, ఆకుపచ్చ రంగు. అదృష్ట సంఖ్యలు 8 మరియు 4. పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు ఈ వైపు చేసే ప్రయాణాలు మీకు శుభప్రదమైన దిక్కులు అనమాట. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు లేదా ముఖ్యమైన పనుల కోసం ఈ దిశల్లో ప్రయాణించడం అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం. ముఖ్యంగా రేపటి రోజు వారాహి అమ్మవారిని పూజించడం మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. రాత్రి సమయంలో లేకుంటే సాయంత్రం సమయంలో
వారాహి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి ఎర్రటి లేదా పసుపు పూలతో పూజ చేయండి. మీకు తెలిసినంత వరకు వారాహి అష్టోత్తరం లేదా నామాలను భక్తితో పఠించండి. బెల్లం పాయసం లేదా చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కొరకు ప్రార్థించండి. వారాహి అమ్మవారి అనుగ్రహంతో శత్రు బాధలు తగ్గుతాయని, దుష్ట దృష్టి, నరదృష్టి, ప్రతికూల శక్తుల ప్రభావం తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తగ్గి వ్యాపారంలో పురోగతి, ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెప్తారు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తాయన్నమాట. అందువల్ల కుంభరాశి వారు రేపటి రోజున భగవంతుడి నామస్మరణతో పాటు శనిదేవుడి కటాక్షం, శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం, వారాహి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి ఎంతో అనుకూలంగా ఉండగా మరికొన్ని రంగాల వారు మాత్రం ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. ఓర్పు, సహనం, సరైన నిర్ణయాలు మీ విజయానికి కారణమవుతాయి. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, సమాచార సాంకేతిక, ఐటీ రంగం, టెలికమ్యూనికేషన్స్, విద్యారంగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, వైద్య రంగం, ఫార్మసీ, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, వస్త్ర వ్యాపారం, బంగారం, వెండి వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారాలు అలాగే చేసేవారికి రేపటి రోజున ఎంతో శుభప్రదంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంస లభించవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, ఆర్థిక లావాదేవీలు కనిపించవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలకు మంచి అవకాశాలు కూడా లభించవచ్చు. విదేశీ ఉద్యోగులు లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ప్రతికూలంగా ఉండే రంగాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, అధిక రిస్క్ పెట్టుబడులు చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పులు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. రవాణా రంగంలో ఉన్నవారు వాహనాలను నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించాలి. కోర్టు వ్యవహారాలు, భూమి కొనుగోలు, అమ్మకాలు, చట్టపరమైన ఒప్పందాలు చేసేవారు పత్రాలను పూర్తిగా చదివి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో కోపంతో మాట్లాడితే చిన్న సమస్యలు పెద్దదిగా మారే అవకాశం కూడా ఉందన్నమాట. రేపటి రోజు మీ మాటల్లో మృదుత్వం ఉంటే అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కోపం, తొందరపాటు నిర్లక్ష్యం వల్ల వచ్చే ఇబ్బందులను దూరంగా ఉండండి. అలాగే భగవంతుడిపై విశ్వాసం, మీ కష్టం, మీ సహనం ఈ మూడు కలిసి వస్తే కుంభరాశి వారికి రేపటి రోజు మంచి అవకాశాలు, శుభవార్తలు, ఆర్థిక పురోగతి, కుటుంబ సుఖ సంతోషాలు కలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రేపటి రోజు గురువారం మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. మీరు అసలు ఊహించినటువంటి వ్యక్తి నుండి కాల్ రావచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఇక చాలా కాలంగా కొంత నిలిచిపోయినటువంటి పని గురించి సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూకు సంబంధించిన సమాచారం రావచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త అవకాశం గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ఫోన్ కాల్ నిర్లక్ష్యం అయితే చేయకండి. ప్రశాంతంగా విని, పూర్తిగా విషయాన్ని విని ఆలోచించే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు కంటే సహనం మీకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందన్నమాట. రేపటి రోజు మీకు కొన్ని పూజలు, పరిహారాలు, దానాలు తప్పకుండా చెప్తాను, అవేంటో చేసుకోండి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఏదైనా సరే రేపు గురువారం కావడంతో రోజును ఆధ్యాత్మికంగా ఎంతో శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన అనంతరం ఇంటి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లేదా శ్రీ సాయిబాబాను భక్తితో ఆరాధించండి. అనంతరం ఓం నమో నారాయణాయ లేదా ఓం బృహస్పతయే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపిస్తే శుభప్రదంగా భావిస్తారు. ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు వారాహి అమ్మవారిని ఆరాధించడం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వారాహి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో పూజ చేయండి. బెల్లం పాయసం లేదా చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సుఖశాంతి, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యం కోసం ప్రార్థించండి. మీ కులదేవత, ఇష్టదేవతను స్మరించి వారి యొక్క ఆశీర్వాదం కూడా తప్పకుండా తీసుకోండి. ఇంట్లో పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులతో రోజును ప్రారంభించండి. భగవంతుడి అనుగ్రహం, శనిదేవుడి కటాక్షం, వారాహి అమ్మవారి కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున ఏదైనా కొన్ని పచ్చ శనగలు ఉంటాయి కదా, పచ్చ పెసులు దానం చేయండి, మీకు చాలా మంచిదిగా ఉంటుంది. అలాగే పచ్చ పెసులు, శనగలు, బెల్లం ఇలా
దానం చేయడం వల్ల మీకు మంచిగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం, శనిదేవుడి కటాక్షం, వారాహి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.